గేమ్ చేంజర్ సినిమాకు ఎందుకు ఈ పరిస్థితి? ఈ సినిమా విడుదలయ్యి ఒక్కరోజు కూడా గడవకముందే అర్ధరాత్రి షో ముగిసిన వెంటనే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. సినిమా వరస్ట్గా ఉంది, దారుణంగా ఉంది, అటర్ ఫ్లాప్ అంటూ సోషల్ మీడియా అంతటా ఒకటే పోస్టులు. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమా గురించిన రివ్యూలు, కామెంట్ల వల్ల బుక్ మై షో యాప్లో కూడా ఈ సినిమా బుకింగ్స్ ట్రెండ్పై ఎఫెక్ట్ పడింది. ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ నెమ్మదించాయి. సినిమాకు వెళ్దామనుకున్న వాళ్ళు కూడా టాక్ను చూసి ఆగిపోయిన పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి? నిజంగానే ఈ సినిమా అస్సలు బాగోలేదా? మరీ అంత దారుణంగా ఉందా? ఈ సినిమాకు ఇలాంటి టాక్ రావడానికి అసలు కారణం ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా నా ఒపీనియన్ అయితే చెప్తాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే ఈ సినిమా బాగాలేదు, కానీ పర్లేదు, నాట్ ఎ బ్యాడ్ మూవీ. వినయ విధేయ రామ సినిమా రేంజ్లో అస్సలు లేదు. మొన్న మధ్య వచ్చిన డిజాస్టర్ అయిన మట్కా సినిమా మాదిరిగా కూడా అస్సలు లేదు. ఇంకా చెప్పాలంటే గుంటూరు కార సినిమా కంటే కూడా ఈ సినిమా బాగానే ఉంది. ఆచార్య సినిమాతో పోల్చితే 100 రెట్లు బెటర్. అక్కడక్కడ బోర్ కొడుతుంది. కథకు అవసరం లేని సీన్లు వస్తూ కథ పక్కదారి పడుతుంది. కథ ఎటోటో వెళ్తుంది, కానీ కాస్తో కూస్తో ఎంగేజింగ్గానే ఉంది. అబ్బా, ఈ సినిమా ఎప్పుడైపోతుందిరా బాబు, తలనొప్పి సినిమా అనే ఫీల్ అయితే అసలు రాలేదు. ఇక భరించలేం బాబోయ్, నేను ఈ సినిమాను చూడలేను అంటూ థియేటర్లోంచి పారిపోయేంత పరిస్థితి అయితే అస్సలు రాలేదు. సినిమా బాగోలేదు, కానీ మరీ వరస్ట్గా అయితే లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న రేంజ్లో అయితే డిజాస్టర్ కాదు. నేను నా రివ్యూలో ఇదే విషయాన్ని చెప్పాను కూడా. యావరేజ్ సినిమా అవుతుందని చెప్పాను. సంక్రాంతి పండుగ కలిసి వస్తే కలెక్షన్లు కాస్త కూస్తో గొప్పగా వస్తే అబోవ్ యావరేజ్ సినిమా అవుతుందని చెప్పాను. ఇప్పటికీ కూడా అదే మాట మీద ఉన్నాను కూడా. ఈ సినిమాను చూసిన సినీ ప్రియుల్లో మెజారిటీ మంది ఖచ్చితంగా ఇదే ఒపీనియన్ను ఎక్స్ప్రెస్ చేస్తారని నా అభిప్రాయం. కానీ బయట మాత్రం ఇందుకు విరుద్ధంగా దారుణంగా టాక్ నడుస్తుంది. ఇదో డిజాస్టర్ సినిమా అన్న ప్రచారం జరుగుతుంది. ముందుగా సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం రావటం వెనక ఎవరు ఉన్నారన్నది చెప్పుకుందాం. ఆ తర్వాత అసలు ఈ సినిమా ఫలితం ఎందుకు ఇలా ఏడ్చిందన్న వివరాల్లోకి వెళ్దాం. ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటం వెనక, సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం రావటం వెనక 3 శక్తులు ఉన్నాయి. ఎస్, ఈ సినిమాకు ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా దాన్ని డిజాస్టర్ టాక్గా మార్చాలని ముందే కంకణం కట్టుకున్న 3 సోషల్ మీడియా వర్గాల వల్లే ఈ సినిమాకు ఇలాంటి పరిస్థితి. ఈ సినిమాకు చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా. దిల్రాజు గారి గురించి 4 మంచి మాటలు చెప్పే క్రమంలో, నేను కష్టాల్లో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమాను నాకు ఇచ్చారు, నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులే పార్టీకి ఉపయోగపడ్డాయి, ఓ రకంగా జనసేన పార్టీకి ఇంధనం ఆయనే అంటూ దిల్రాజు గురించి గొప్పగా చెప్పుకొచ్చారు కదా. ఆ మాటల వల్లే ఈ సినిమాపై వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు పగ పెంచుకున్నారు. జగన్ అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా ఈ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. బాయ్కాట్ గేమ్ చేంజర్ అన్న హ్యాష్ట్యాగులు కనిపించాయి. అందులోనూ రాజకీయంగా పవన్ అంటే జగన్ అభిమానులకు నచ్చదు కాబట్టి, ఆయనకు నచ్చిన వాళ్ళు మాకు నచ్చరన్న ఒపీనియన్తోనే ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్ళారు కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందే అన్న పంతంతో ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ను వైసీపీ వర్గాలు స్ప్రెడ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే అప్పన్న పాత్ర పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ అంబిషన్స్ను పోలి ఉండటం కూడా వైసీపీ అభిమానుల నెగిటివిటీకి ఓ కారణం. ఇక ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్న మరో వర్గం బన్నీ ఫ్యాన్స్. అవును, అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారమే చేస్తున్నారు. ఈ సినిమాను వేదికగా చేసుకుని బన్నీని కార్నర్ చేస్తూ పవన్ చేసిన స్పీచ్ కావచ్చు, పుష్ప 2 సినిమాను గేమ్ చేంజర్ సినిమా టచ్ కూడా చేయకూడదన్న ఆశ కావచ్చు, సంజయ్ థియేటర్ కేసులో అల్లు అర్జున్ను మెగా ఫ్యామిలీ అంతా కూడా కార్నర్ చేసిందన్న కోపం కావచ్చు, ఈ కేసు విషయంలో సినీ ఇండస్ట్రీలోని మెజార్టీ హీరోలు స్పందించినా రామ్ చరణ్ మాత్రం అసలు స్పందించకపోవడం కావచ్చు. ఇలా కారణాలు ఏమైతేనేం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటాను. వాళ్ళ అదృష్టవశాత్తు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఆ అగ్నికి ఆజ్యం పోసినట్టు తయారయ్యారు. ఇక ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్న మరో వర్గం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. నిజానికి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళు బాగానే ఉన్నారు, కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నడిచారు కూడా. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అన్న పాత కామెంట్లే తారక్ ఫ్యాన్స్లో ఆగ్రహానికి అసలు కారణం. త్రిబుల్ ఆర్ సినిమాలో చిన్న పాత్రలో తారక్ నటించాడంటూ, అసలు హీరో రామ్ చరణే అంటూ తారక్ను అవమానించేలా సందర్భం వచ్చినప్పుడల్లా రామ్ చరణ్ ఫ్యాన్స్ చేసిన అతి వల్లే తారక్ అభిమానులు కోపం పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్లకు టైం వచ్చింది. దేవర సినిమా టైంలో మెగా అభిమానులు చేసిన పనిని ఇప్పుడు తారక్ అభిమానులు చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్, వైసీపీ అభిమానులు, తారక్ అభిమానులు ముగ్గురు కలిసి ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దాని ఫలితంగానే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తుంది. ఇది నెట్టింట జరుగుతున్న
ట్రోలింగ్కు సంబంధించిన సమాచారం. ఇక సినిమా పరంగా జరిగిన తప్పులేంటన్నది కూడా చెప్పుకుందాం. ఈ సినిమా పరంగా జరిగిన మొట్టమొదటి మిస్టేక్ దర్శకుడిగా శంకర్ గారు అటర్ ఫ్లాప్ అవటం. శంకర్ గారు ఇంకా జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు సినిమాల కాలంలోనే ఉండిపోయారు. ఆయన అక్కడే ఆగిపోయారు. ఈ తరానికి తగ్గట్టుగా ఆయన ఏమాత్రం మారలేదు. ఈ టెక్ యుగంలో జనాలు ఎలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు, ఎలాంటి సినిమాలను తీయాలి అన్నది ఆయన ఏమాత్రం ఆలోచించినట్టు లేదు. హీరో ఇంట్రడక్షన్ సీను, ఓ ఫైటు, ఆ వెంటనే ఇంట్రడక్షన్ పాట, కాలేజీ బ్యాక్డ్రాప్లో ఓ పాట, ఫ్లాష్ బ్యాక్లో ఓ సెంటిమెంట్ పాట, క్లైమాక్స్లో జరగంటూ మరో పాట, మధ్యలో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో హీరో విలన్ మధ్య ఇగో క్లాష్, ఇలా ఈ చట్టంలోనే ఆయన సినిమాను ఇరికించారు. అసలు ఏమాత్రం కొత్తగా ఆలోచించలేదు. కలెక్టర్ వర్సెస్ పొలిటీషియన్ అనగానే ఎలాంటి సినిమాను తీస్తారో అని అనుకుంటే ఓ సాదా సీదా సీన్లతోనే సినిమాను నడిపించేశారు. శంకర్ మార్కు ఎలివేషన్లు అసలు లేవు. పోనీ ఐ సినిమాలాగా ఇదేమైనా ప్రయోగాత్మక సినిమానా అంటే అది కూడా కాదు. రామ్ చరణ్ను అస్సలు కష్టపట్టలేదు. ఆయన రూపురేఖలను సమూలంగా మార్చేసి కొత్తగానూ చూపించలేదు. కాలేజీ బ్యాక్డ్రాప్, లవ్ ట్రాకు, ఐపీఎస్, ఐఏఎస్, పొలిటీషియన్ అంటూ రామ్ చరణ్ను 1-4 గెటప్ల్లో చూపించడంలో పెట్టిన శ్రద్ధ కథనంపై పెట్టి ఉంటే బాగుండేది. అసలు ఆ లవ్ ట్రాక్ సినిమాకు అవసరమా? ఈ సినిమా మొదటి హాఫ్ను చూస్తుంటే ఒకే ఒక్కడు సినిమా గుర్తుకు రాలేదంటారా? అపరిచితుడు సినిమా మాదిరిగా అన్ప్రిడిక్టబుల్ కథ ఏమైనా ఈ సినిమాలో ఉందా? అసలు ఇలా చెప్పుకుంటూ పోతే శంకర్ గారి నుంచి జరిగిన మిస్టేక్లు కోకొలలు. పాటల మీద ఆయన పెట్టిన శ్రద్ధ సినిమా కథాకథనాల మీద పెట్టి ఉంటే బాగుండేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక ఈ సినిమా పరంగా జరిగిన రెండో మిస్టేక్ పొలిటికల్ డ్రామాను ఆకట్టుకునేలాగా తీర్చిదిద్దకపోవటం. ఎస్, భరత్ అనే నేను సినిమా పొలిటికల్ డ్రామాయే కదా, ఆసక్తికరంగా లేదా, ఎంగేజింగ్గా లేదా? పొలిటికల్ డ్రామాలో మాస్ ఎలిమెంట్స్ను ఎన్నో పెట్టొచ్చు, మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఎన్నో సీన్లను క్రియేట్ చేయొచ్చు. కానీ ఈ గేమ్ చేంజర్ సినిమాలో అయితే మాస్ అప్పీలో ఉన్న సీన్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇది ఏ సెంటర్ సినిమాయే కానీ బి సెంటర్ ఆడియన్స్కు ఈ సినిమా పనికిరాదన్న అభిప్రాయం బి సెంటర్ ఆడియన్స్ నుంచి వస్తుందంటే దానికి కారణం ఏంటి? అసలు బి సెంటర్ ఆడియన్సే టార్గెట్గా ఉండాల్సిన పొలిటికల్ మూవీ ఇలా తయారవడానికి కారణం ఏంటి? ఎన్నికల్లో డబ్బులు పంచుతుంటే వాటిని పట్టుకోవటం, ఈవీఎంలను కాపాడుకోవటం, ఎన్నికలు సరిగ్గా జరిగేలా చేయటం, ఇవన్నీ రియల్ లైఫ్లోనూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు చేస్తుంటే చూస్తూనే ఉన్నాం కదా. దానికి భిన్నంగా ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయాలను ఏమైనా ఈ సినిమాలో చెప్పారా? కలెక్టర్కు ఉన్న విశేష అధికారాల గురించి కాస్త కూస్త గొప్పగా చెప్పారు. కానీ సెకండ్ హాఫ్లో ఎన్నికల ప్రధానాధికారిగా రామ్ చరణ్ మారిపోయిన తర్వాత రొటీన్ లాగా కథ మారిపోయింది. ఒక్కసారి మీరే ఊహించండి. నిన్ను గెలవనివ్వను అనే పంతంతో ఎన్నికల ప్రధానాధికారి పనిచేస్తున్నాడు అని విలన్కు తెలిసి కూడా దర్జాగా నడు రోడ్డు మీద కంటైనర్ల ద్వారా 100 కోట్ల రూపాయల డబ్బును జనాలకు చేరవేయడానికి ప్రయత్నిస్తాడంటారా? నన్ను ఓడించడమే వాడి పని అని విలన్కు ముందే తెలిసినప్పుడు డబ్బులను మాత్రం పట్టుకోడని ఎలా అనుకుంటారు? అందులో విలన్ తెలివితేటలో ప్రదర్శించింది ఏముంది? కొత్తగా ఆలోచించింది ఏముంది? భరత్ అని నేను ఛాయలు శ్రీకాంత్ పాత్ర ద్వారా కనిపించినప్పటికీ ఆ రేంజ్లో మాత్రం పొలిటికల్ డ్రామాను రాసుకోలేకపోయారు. అందుకే ఈ సినిమాకు జనాలు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. ఇక ఈ సినిమా పరంగా జరిగిన మూడో మిస్టేక్ రొటీన్ కథే మళ్ళీ తీయటం. హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది అతనికి కూడా తెలియదు. తన ఫ్యామిలీని ఎవరో చిన్నాభిన్నం చేసేస్తారు, తండ్రిని ఎవరో లేపేస్తారు, తల్లి ఎక్కడో అనాథలా ఉండిపోతుంది, లేదా తల్లి కూడా చనిపోతుంది. హీరో పెరిగి పెద్దోడయ్యి విలన్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకుంటూ ఉంటాడు. తండ్రి లక్ష్యాన్ని కొడుకు నెరవేర్చుతాడు. ఇదే కదా తరతరాల నుంచి అన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్న కథ. ఈ ట్రాక్కు ఒక్క అంచు అటు ఇటు కూడా సినిమా కథ కదలలేదు. అదే ట్రాక్లో కథ నడిచింది. అదే ట్రాక్లో కథ నడిచినా సరే ఎంగేజింగ్గా ఉంటే బాగుండేది. కానీ అనవసర ట్రాకులతో కథను అష్టవంకర్లో తిప్పడంతో సినిమాకు ఇలాంటి టాక్ వస్తుంది. ఇక ఈ సినిమా పరంగా జరిగిన నాలుగో మిస్టేక్ కథకు అవసరం లేకుండా వచ్చి పడిన పాటలు. హీరోకు ఇంట్రడక్షన్ పాటను పెట్టారంటే సరేలే అనుకోవచ్చు. ఆ తర్వాత పనిగట్టుకుని మరి కాలేజీ ఫ్లాష్ బ్యాక్ అంటూ లవ్ ట్రాక్ను పెట్టి మరీ పాటను తెచ్చేశారు. అదే కాకుండా కోపాన్ని తగ్గించుకోవడానికి అంటూ నడు రోడ్డు మీద హీరోతో డాన్సులు వేస్తారు. అది చల్లదన్నట్టుగా సెకండ్ హాఫ్లో ఓ పాట సడన్గా వచ్చేస్తుంది. పోనీ అదేమన్నా వాళ్ళ పెళ్ళ అంటే అది కూడా కాదు. హీరో తమ్ముడి గారి శోభన సందర్భంగా వచ్చే సీన్లో వీళ్ళు పాటేసి ఉంటారన్నమాట. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కూడా 1-2 పాటలు వస్తాయి. ఇలా వరుసగా అవసరం లేకున్నా సరే పాటలను బలవంతంగా ఇరికించడం వల్ల ఈ సినిమాకు నష్టమే జరిగింది. ఇంకా నయం నానా హైరానా అనే పాటను సినిమాలో పెట్టలేదు. అది కూడా పెట్టి ఉంటే ఇంకెలా ఉండేదో. అసలు ఏ సీన్లో ఆ పాటను ఇరికిస్తారో అని ఆలోచిస్తున్నా సరే సరైన ప్లేసు దొరకడం లేదు. అవసరం లేకున్నా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ భారీగా పాటలను షూట్ చేసుకోవటం ఎందుకు? ఇప్పుడు ఇలా పక్కన పెట్టేయటం దేనికి? మీరే చెప్పండి. ఇక ఈ సినిమా పరంగా జరిగిన ఐదో మిస్టేకు కామెడీ ట్రాక్ గతి తప్పటం. ఈ సినిమాలో కామెడీ కోసం అంటూ సునీల్ గారిని తెచ్చిపెట్టుకున్నారు. సైడ్ సత్యం అంటూ ముఖం వైపు నడక మరోవైపు ఉండే లక్షణాలను సునీల్ గారికి పెట్టారు. సునీల్ పాత్రను చూసి, సునీల్ సీన్లను చూసి సినిమాను చూసిన వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా నవ్విన పాపారపోలేదు. అసలు కామెడీ పండితేనే కదా నవ్వు వచ్చేది. కాస్తో కోస్తో విలన్ అన్నగా నటించిన జయరాం గారి పాత్ర బెటర్. ఆయన ద్వారా కాస్త కామెడీ పండింది. ఎస్జే సూర్య గారి ఇరిటేటింగ్ సీన్ల ద్వారా కూడా కాస్తో కోస్తో అక్కడక్కడ నవ్వు వచ్చింది. కానీ సునీల్ పాత్ర అయితే టూ వరస్ట్ అన్నట్టు ఈ సినిమాలో ప్రియదర్శి ఉన్నాడు తెలుసా? అదేనండి బలగం సినిమా హీరోనండి.
ప్రియదర్శి గారికి నాదో సలహా, ఇలాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో నటించకపోవడమే బెటర్. హీరో ఫ్రెండ్ పాత్ర అంటూ ప్రియదర్శిని చూపించారు. హీరో చుట్టూ ఉండే గ్యాంగ్లో ఒకటిగా ప్రియదర్శిని చూపించారు. ఒక్క రోజులో ప్రియదర్శికి సంబంధించిన షూటింగ్ అయిపోయి ఉంటుంది. ఈ సినిమాలో ప్రియదర్శికి ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. కనీసం ఒక్క చోట కూడా ప్రియదర్శి మాట్లాడాడు. హీరో పక్కన 1-2 సీన్లలో కనిపిస్తాడంతే. ఈ మాత్రం దానికి ప్రియదర్శి అవసరమా? ఇంకెవరినైనా పెట్టినా సరిపోతుంది కదా. సో అవసరం లేకున్నా సరే కామెడీని పండించాలని తెచ్చిపెట్టుకున్న పాత్రలు ఈ సినిమాలో తేలిపోయాయి. అవి వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈ సినిమాకు ఇలాంటి టాప్ వస్తుంది. ఫైనల్గా చెప్పుకోవాలంటే గేమ్ చేంజర్ సినిమా మీద పగబెట్టిన కొన్ని వర్గాలకు ఈ సినిమా టీం చేసిన మిస్టేక్స్ కలిసి వచ్చాయి. ఫలితంగా యావరేజ్ సినిమాగా మిగిలిపోవాల్సిన సినిమా కాస్త డిజాస్టర్ దిశగా దూసుకెళ్తుంది. చూడాలి మరి ఈ సంక్రాంతికి మరో 2 సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలు కూడా వస్తే అది డిజాస్టరా లేక వాటికంటే ఈ సినిమాయే బెటర్ అంటూ దీన్ని హిట్ చేస్తారా అన్నది. ఇదండి గేమ్ చేంజర్ సినిమాకు ఎందుకు ఈ పరిస్థితి అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.